నమస్తే. ఇంతకుముందు ఆడియోలో మనము అరుణాచల ప్రాధాన్యత గురించి విన్నాము. ఈరోజు అరుణాచల తత్వము గురించి పూజ్య గురుదేవులు సద్గురువు శ్రీ శివానందమూర్తి గారు దేవతలు తత్వములు అనే గ్రంథంలో ఏం చెప్పారో విందాము. ఈ ఉపన్యాసం గురువుగారు నవంబర్ 1979లో ఇచ్చారు. అరుణాచలేశ్వర తత్వము. అరుణాచల క్షేత్రంలోని దేవి పేరు అపీత కుచాంబాళ్. ప్రతి శివక్షేత్రంలోనున్న దేవి రూపనామములలో అక్కడనున్న తత్వం ప్రకటితమవుతుంది. శివుడు మాత్రం అన్ని చోట్ల లింగాకారుడే. అపీత కుచాంబాళ్ అంటే త్రాగబడని స్తన్యము కలిగినది. అంటే గణపతి సుబ్రహ్మణ్యుల ప్రాదుర్భావమునకు ముందు ఉన్న తత్వము. అరుణాచలమే శివుడు. అచలములోని ఒక భాగము శివుడని అనకూడదు. దానిని శివస్థానమని చెప్పడం కూడా సరైనది కాదు. ఆ అచలము సంపూర్ణంగా తీసుకుంటే అదే శివుడు. అనంత విశ్వంలో ఉన్న ప్రముఖమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఆ ముఖ్య సంఘటనలకు చిహ్నితమై స్థానములు ఈ భూమండలమంతా నిండి ఉన్నాయి. మహోత్తరమైన కొన్ని సంఘటనలు మాత్రం ఈ భూగోళము పైన కూడా జరిగాయి. అలాంటి వాటిలో ఒకటి మానవాళి పుట్టుకకు పూర్వం ఈ భూమండలం పైన ఇప్పుడునున్న అరుణాచలం స్థానమందు జరిగింది. అప్పటికింకా మానవజాతి అంటూ మొదలు కాలేదు. భూమి అంతా పర్వతములు అరణ్యములతో నిండి ఉండేది. అలాంటి సమయమందు ఒకానొక పుణ్య ఘడియలో పరమేశ్వరి స్వయంగా భూమిపైకి గిరి కన్యకగా వచ్చి అరుణాచలము చుట్టూ మొదటిసారిగా తాను గిరి ప్రదక్షిణ చేసింది. అలా తాను గిరి ప్రదక్షిణ చేయటంతోనే తన ఆత్మయందలి శివతత్వము గిరియందు ప్రతిష్టమైంది. శివాంతర్గతమైన శక్తితత్వము, శక్త్యాంతర్గతమైన శివతత్వములు సృష్ట్యాతీతములు. అట్టి తత్వములు సృష్టి యందున్న జీవులకు సృష్టి కార్యములో లాభదాయకము కానేరవు. దేవి తన యందలి శివతత్వమును గిరియందు ప్రతిష్ఠించటం వల్ల సృష్టి కార్యమునకు ఉపయోగపడింది. అందువల్ల ఈ క్షేత్రమందు ఆమె మార్గదర్శి, ఆమె గురువు. దేహాత్మ భావన వల్ల జీవుడు బంధితుడవుతున్నాడు. తన శరీర యందలి ప్రకృతి బాహ్య ప్రకృతి కంటే వేరని ఈ భావన వల్ల కలుగుతున్నది. తద్వారా సుఖదుఖములకు లోనవుతున్నాడు. తన యందుల ప్రకృతి పైన భోక్తృత్వ భావన నశించినప్పుడు ముక్తుడవుతున్నాడు. గిరి ప్రదక్షిణం వల్ల ఇది సిద్ధిస్తుంది. ప్రదక్షిణ సమయంలో నేను అన్నది గిరియందు సమాకర్షింపబడితే అనంత ప్రకృతిలో తనదనుకున్న ప్రకృతి ఒక భాగమై ఉండిపోతుంది. ప్రకృతి యందు కలిసిపోయినప్పుడు అనుభవించేవాడు మిగిలి ఉండడు. జీవులకు ఈ తత్వ నిరూపణ దేవి అనుగ్రహం వల్ల మొదటిసారిగా అరుణాచలమందు జరిగింది. మనకు శివుని కన్నా పరమేశ్వరితో అత్యంత సాన్నిహిత్య తత్వము, చుట్టరికము ఉన్నది. మనలోని మధ్య మాంసాదులు, అరిషడ్వర్గములు అన్నీ స్థూల సూక్ష్మ ప్రకృతులలోని భాగములు. అవన్నీ సంపూర్ణమై ఉన్నది పరమేశ్వరి. కాబట్టి ఆమె కటాక్షం వల్లనే మనకు శివ సాయుధ్యం కలగాలి. మనదనుకున్న ప్రకృతిని దీనివల్ల బంధితులైన మనము స్వయంగా జయించలేము. పరమేశ్వరి కటాక్షం వల్ల ఉపాధి యందులి ప్రకృతి విశ్వ ప్రకృతి యందు విలీనం చెందితే మిగిలి ఉన్నది శివత్వమే. కాబట్టి గిరి ప్రదక్షిణ చేసిన వారు దేవిని మార్గదర్శిగా ఎన్నుకొని ఆమె ముందుగా తాము వెనుకగా గిరి ప్రదక్షిణ చేస్తున్నట్లుగా గ్రహిస్తే సంపూర్ణ ఫలం కలుగుతుంది. శక్త్యాంతర్గతమైన శివతత్వము శివశక్తులై ప్రక్కగా రెండుగా భాషించినప్పుడే కుమారస్వామి జననమునకు కారణం ఏర్పడింది. అప్పటికే తారకాసురుడి వల్ల లోకములు చికాకు చెంది ఉన్నాయి. తారకాసురుని జయించటం సృష్టిలో ఏ శక్తి వల్లనూ సాధ్యపడలేదు. ఈ సంహార కార్యమునకు విష్ణువు కర్తృత్వము వహించలేకపోయాడు.
ఎట్టి రుద్రతత్వము వల్ల సృష్టి యందు పంచభూతములు నెలకొల్పబడుతున్నవో అట్టి రుద్రతత్వమును తన యందు ఆత్మలింగముగా ధరించి ఉండటం వల్ల రుద్రుడు కూడా అతనిని ఏమీ చేయలేక ఊరికే ఉండవలసి వచ్చింది. ఇట్టి మహత్తర శక్తి తారకాసురుడు కలిగి ఉండి అహంకారముతో తనలోని అసూరి ప్రవృత్తి వల్ల లోకకంటకుడు అయ్యాడు. సృష్టి కార్యమందు నిమగ్నమయ్యున్న దేవతలను శాసించి తన ఇష్టం వచ్చినట్లుగా వినియోగించటం వల్ల సృష్టి క్షేమం కొరకు అతడిని నిర్మూలించవలసిన అవసరం ఏర్పడింది. ఈ కార్యమును చేయుటకు అతనిలోని ఆత్మలింగమును ఛేదించగల సమర్థుడు కావలసి వచ్చింది. అట్టి సమర్థుడు ఏ రెండు తత్వం వల్ల సమస్త జగత్తు పుడుతున్నదో ఆ తత్వముల నుండి రావలసిన అవసరం ఏర్పడింది. ఈ సంహార క్రియను మొదటిసారిగా దేవియే సంకల్పించింది. తారకాసురునిలో నున్నదంతా ప్రకృతియే. తనలోని భాగమైన ప్రకృతిని స్వయంగా తాను ఎదుర్కోవటం పరమేశ్వరి చేయకూడని కార్యము. అందుకని తనయందు పరశివుని లోక కళ్యాణార్థమై కన్నది. శివుడే సుబ్రహ్మణ్యుడై తనదైన ప్రకృతి యందు ఉద్భవించాడు. అందువల్లనే తన శక్తిని ప్రయోగించి తారకాసురుని ఆత్మలింగమందలి పంచభూతములను ఛేదించగలిగాడు. అందువల్ల ఈ క్షేత్రము సుబ్రహ్మణ్యేశ్వరుని జననమునకు కారణమై తత్వము కలిగి ఉన్నది. భగవాన్ మొదటిసారిగా ఈ క్షేత్రమునకు వచ్చినప్పుడు అరుణాచలేశ్వర లింగమును కౌగలించుకొని, తండ్రి, నీ ఆజ్ఞ మేర నేను వచ్చాను అని చెప్పటం జరిగింది. వారు సుబ్రహ్మణ్యేశ్వరులే కాబట్టి అలా చెప్పగలిగారు. మానవ జాతిలో శివతత్వమును లింగ రూపములో ఆరాధించటం అన్నది ఏర్పడిన తర్వాత అచల స్వరూపుడైన శివునికి ప్రతీకగా మనుషులు లింగ ప్రతిష్ఠ చేశారు. అత్యధికమైన ప్రమాణములు కలిగిన పర్వతమునకు అభిషేకాదులను చేయటం, పూజించటం, పదే పదే ప్రదక్షిణలు చేయటం సామాన్య మానవుడికి కష్టతరమైనది కాబట్టి సౌలభ్యం కొరకు లింగ ప్రతిష్ఠ చేయబడింది. అంతేగాని అరుణాచలేశ్వరుడు ఆ పర్వతమే. లింగమును పూజించినా ఆరాధించినా అసలు అరుణాచలమునకు జరుపుతున్నట్లుగా భావించాలి. కుమారస్వామి ప్రయోగించిన శక్తి వల్ల తారకాసురునిలోని ఆత్మలింగమందలి పంచభూతములు దేనికవి విడిపోయి 5 స్థానములందు విడివిడిగా పడినట్లుగా పురాణ గాథల వల్ల మనకు తెలుస్తున్నది. అంటే పంచభూతముల సమ్మిశ్రమము వల్ల సృష్టిలో ద్రవ్యమునకు ఉనికి ఏర్పడుతున్నది. అవి విడివిడిగా ఛేదించబడినప్పుడు దేనికవి మౌలికమైన తత్వములుగా మిగిలిపోతున్నవి. అట్లా విడగొట్టబడిన 5 తత్వములందు ఒకటి అయిన అగ్నితత్వము ఈ క్షేత్రమందు ఆకర్షితమైంది. అంటే సృష్టి యందు జరిగిన ఈ కార్యము యొక్క అగ్నితత్వ ప్రతిష్టాపన అరుణాచలమందు చిహ్నితమై ఉన్నది. అందువల్ల ఇక్కడి లింగము పంచభూతేశ్వర లింగములలో ఒకటిగా ఉన్నది. కానీ అరుణాచలేశ్వరుడు పంచభూతేశ్వర తత్వములు నెలకొల్పబడటానికి పూర్వమే ఉన్న శివతత్వమును అని గ్రహించాలి. ఈ క్షేత్రమందు ముఖ్యముగా చేయవలసినది సుబ్రహ్మణ్య తత్వ ధ్యానము. శివాజ్ఞ మేరకు తారకాసుర సంహారము గావించి తన పని పూర్తి చేసినట్లుగా శివునికి విన్నవించుకొని సృష్టియందు శాశ్వతంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉండిపోయాడు. మరెన్నటికీ తారకాసురుని వంటి దుష్టశక్తుల వల్ల సృష్టిలో ఆపద కలగటమన్నది ఇక సంభవించదు. ఆయన దేవతల ప్రార్థనను ఆలకించి వారికి సేనాపతియే నిలిచారు. సమస్త దేవతల యొక్క సేనాశక్తి రాశిభూతమై ఒక స్త్రీమూర్తిగా ఆయన ప్రక్కన ఒక దేవేరిగా దేవసేన అన్న పేరుతో నిలబడింది. యుద్ధ కార్యక్రమాల్లో సుశిక్షితులైన సేన యొక్క అవసరమే కాక ఆటవీ సంబంధమైన సేనాశక్తి యొక్క అవసరం కూడా ఉంటుంది. అట్టివారు శస్త్రాస్త్రములు కాక బల్లెములు మొదలైన మోటు రకపు ఆయుధములతో పోరాడుతారు. ఇట్టివారి
అంటే అన్ట్రైన్డ్ ఆర్మీ. శక్తి అంతా స్త్రీమూర్తిగా రాశీభూతమై శ్రీవల్లి నామధేయముతో ఆయన రెండవ దేవేరిగా వెలసింది. తారకాసుర సంహార గాథలోని తత్వము గ్రహించవలసిన అవసరము ఉన్నది. మనలోని అహంకారమే తారకాసురుడు. అహంకారం అంటే దేహాత్మ భావనయే. పంచభూతముల సమ్మిశ్రమమైన దేహ సంపర్కము చేత జీవుడు యందు అహంకారము పుడుతున్నది. ఇట్టి అహంకారము వల్ల అరిషడ్వర్గములు జన్మ పరంపరకు కారణములు ఏర్పడుతున్నవి. వీటిని స్వశక్తి వల్ల జయించటమన్నది సాధ్యము కాదు. దేవీ కటాక్షం వల్ల శివుడు సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రసాదిస్తే ఆయన గురువై నిలిచినప్పుడు జీవుడు దేహాత్మ భావన నుండి విముక్తుడు కాగలడు. అట్టి సుబ్రహ్మణ్యేశ్వరుని గురువుగా పొందగలిగిన వారే ధన్యులు. అందుకోసమే ఇక్కడ వారు అవతరించి ఉన్నారు. ఇంతకు మించి మరే కార్యము వారికి లేదు. ప్రార్థించటమే తరువాయిగా కటాక్షించటానికి సిద్ధముగా ఉన్నారు. మన యొక్క అర్హతానర్హతలతో మనకు నిమిత్తము లేదు. మనము చేయవలసిందంతా వారిని ప్రార్థించి మనదంతా వారి పరం చేయటమే. అన్నీ వారే చూచుకుంటారు. ఇందులో ఎట్టి సందేహములు పెట్టుకోనక్కర్లేదు. మనమంతా సరిగ్గా ఉంటే వారు అనుగ్రహిస్తారనే భావన సరియైనది కాదు. అది వారి సమర్థతను శంకించటంనట్లే అవుతుంది. సృష్టిలో మరే శక్తి చేత కాలేని తారకాసుర సంహారణము చేయగలిగిన సమర్థత ఆయన యందు ఉన్నది. సృష్టిలోని శక్తులన్నీ పంచభూతత్వముల కలయిక వల్ల ఏర్పడినవే. అందుచేత అవి ఏవీ తారకుని ఏమీ చేయలేకపోయాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడు అలా కాక పర్వతత్వము నుండే ప్రాదుర్భవించినవాడు కాబట్టి ఆయన సర్వసమర్థుడు. అందుకే తారకుని బంధించగలిగాడు. వారి అనుగ్రహము ఉంటే జీవుని బంధించిన పంచభూతత్వములు దేనికవి విడిపోయి మూలతత్వములలో కలిసిపోతాయి. మిగిలి ఉన్న జీవత్వము శివతత్వమే కాబట్టి అది శివుని యందు విలీనం చెందుతుంది. ఇట్టి తత్వమునకు సంబంధించినది అరుణాచల క్షేత్రము కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా అందరూ సుబ్రహ్మణ్యేశ్వరుని ధ్యానించి వారిని గురువుగా పొందే ప్రయత్నం చేయాలి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.